ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సరికొత్త రికార్డులు సృష్టించనుంది. గులాబీ పార్టీ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో ఈ మీటింగ్ను నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. సభకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా 10 లక్షల వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. ఇక రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. రజతోత్సవ సభకు వరంగల్ వేదిక కావడం గర్వకారణమన్నారు. 21న అన్ని గ్రామ పంచాయతీలలో గులాబీ జెండాలు ఎగరవేసి కదం తొక్కిన ఉత్సాహంతో మీటింగ్కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు రజతోత్సవం నేపథ్యంలో ఊరూరా సన్నాహక సమావేశాలు పండుగలా సాగుతున్నాయి. మహాసభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు అన్ని వర్గాల జనం సంసిద్ధంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రజతోత్సవ మహాసభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు కేటీఆర్ ఈ మహాసభ ఏర్పాట్లను పరిశీలించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం గ్రామం సిద్ధమవుతా ఉంది. ప్రతి పల్లె పట్టణం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ గులాబీ జెండా రెప్పలెప్పలాడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఎల్కతుర్తి దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాటు, బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం జరుగుతున్నటువంటి ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వల్ల పరిశీలించారు. చుట్టూ అంటే ఏదైతే రోడ్ మ్యాప్ ను కూడా పరిశీలించిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఎల్కతుర్తి దగ్గర రజతోత్సవ మహాసభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో కూడా కేటీఆర్ గారు మాట్లాడారు. ప్రధానంగా ఏదైతే 24 ఏళ్ల క్రితం ఉద్యమ సంస్థగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను జాతీయ రాజకీయ వ్యవస్థకు వివరిస్తూ ప్రతి సమస్య మీద పోరాడుతున్నటువంటి ఒక అంశాన్ని ఆయన వెల్లడించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు పుట్టాయి. అవన్నీ కూడా మాయమైపోయాయి. అందులో రెండు మాత్రమే ఇప్పుడు 25 ఏళ్లు పూర్తి చేస్తున్న వాటిలో ఉన్నాయి. ఆ రెండింటిలో ఒకటి టీడీపీ కాగా మరొకటి బీఆర్ఎస్ అనే అంశాన్ని ఇవాళ కేటీఆర్ గారు చెప్పిన సందర్భం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ అస్తిత్వాన్ని హిమాలయాలకు తీసుకెళ్లిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ గారు చెప్పిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏర్పాట్లకు సంబంధించి అంటే బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లకు సంబంధించి 1250 ఎకరాల పైసలకు స్థలంలో సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లు పూర్తిగా పరిశీలించామని ఆయన చెప్పారు. అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన వెల్లడించడంతో పాటు ఉమ్మడి ఏదైతే వరంగల్ జిల్లా నాయకత్వాన్ని ఆయన మెచ్చుకున్న సందర్భం, అభినందించిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. 1000 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, 30-40 వేల వాహనాలు వచ్చినా కూడా పార్కింగ్ కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 10 లక్షల వాటర్ బాటిల్స్, అదేవిధంగా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని, దాంతోపాటు అవసరమైతే మరిన్ని ఎక్కువ కూడా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఎండాకాలం కావడంతో 100కు పైసలకు వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయని, సభా ప్రాంగణం దగ్గర 15 నుంచి 20 అంబులెన్స్లను ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. ముఖ్యంగా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదు, ముఖ్యంగా కరెంట్ ఇచ్చే విషయంలో ఇబ్బందులు పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే క్రమంలో 200 జనరేటర్లను కూడా ఈ మహాసభ కోసం ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చెప్పారు. బీఆర్ఎస్ చరిత్రలో ఇదొక అతిపెద్ద సభగా నిలవబోతున్నటువంటి అంశాన్ని కూడా ఆయన వెల్లడించారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.